ఫస్ట్ న్యూస్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ లో రక్షణ రంగానికి చెందిన 200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఉదయం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. వైనాడ్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంకకు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా కలిశారు రేవంత్ రెడ్డి. వరంగల్లో ఖచ్చితంగా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు 3 ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారని అన్నారు. అందుకు అదనంగా 253 ఎకరాలు సేకరించాల్సిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్తో పాటు కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ల ఏర్పాటు అధ్యయనం చేయిస్తామన్నారు. ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైట్, ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక 3 లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీలో. 10 ఏళ్లలో తెలంగాణకు సాధించిన ప్రాజెక్టులను 10 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి సాధించారన్నారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవాల్సి ఉంటుందని, ఈ విషయం కూడా తెలియక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేటీఆర్ గారికి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, ఫెడరల్ వ్యవస్థలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాటన్నిటిలో మాట్లాడటానికి ప్రైమ్ మినిస్టర్ దగ్గర రావాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర రావాలి. ఈ విషయం తెలియక టూరిజంకి ముఖ్యమంత్రి పోయినట్టుగా ప్రజల ముందు మాట్లాడి రాజకీయాల్ని పలచన చేస్తున్నాడు, విలువ లేకుండా చేస్తున్నాడు. కేటీఆర్ గారికి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, ఫెడరల్ వ్యవస్థలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాటన్నిటిలో మాట్లాడటానికి ప్రైమ్ మినిస్టర్ దగ్గర రావాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర రావాలి. ఈ విషయం తెలియక టూరిజంకి ముఖ్యమంత్రి పోయినట్టుగా ప్రజల ముందు మాట్లాడి రాజకీయాల్ని పలచన చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా రైతుల బోనస్ బకాయిలు క్లియర్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. సన్నధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఇబ్బంది పడితే వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సన్నధాన్యం, దొడ్డుధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర అవసరాలకి 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని, ఇప్పటి వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించారని సీఎం అన్నారు. వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, గజేంద్ర సింగ్ షెకావత్, శివరాజ్ సింగ్ చౌహాన్, సిఆర్ పాటిల్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన పవన్ కళ్యాణ్ పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిఠాపురం పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, 4 ముఖ్యమైన రైళ్లకి పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్స్కి 7,000 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు పే చేయక, అంటే మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫైనాన్స్ మినిస్ట్రీ గారిని, ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాము, మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రెండోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి రుణాల్లో వెసులుబాటు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం రుణానికి సంబంధించి గడువు పొడిగించాలని కోరారు. అలాగే రుణ ఒప్పందం ప్రకారం రీఎంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న నిధుల కేటాయింపులోనూ మార్పులు చేయాలని కోరారు. సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేస్తున్నారు. కాసేపట్లో గుంటూరుకు విజయ్ పాల్ ను తరలించనున్నారు పోలీసులు. నిన్న విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఈ రోజు ప్రకాశం ఎస్పీ ఎదుట విచారణకి హాజరయ్యారు. విచారణ తర్వాత విజయ్ పాల్ ను అరెస్టు చేశారు పోలీసులు. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేస్తున్నారు. కాసేపట్లో గుంటూరుకు విజయ్ పాల్ ను తరలించనున్నారు పోలీసులు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. నూతన ఐటీ పాలసీపై సమీక్ష జరిపిన చంద్రబాబు యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీలపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునేలా ఉపాధి కల్పనే ప్రధాన ఉద్దేశంగా ఐకానిక్ భవనం ఉండాలన్నారు సీఎం. రేపు తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధులకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీని కలవనున్నారు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాజ్యసభ ఉప ఎన్నికలకు స్కెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 4 రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకి డిసెంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి. 6 ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన 3 స్థానాలకి ఉప ఎన్నిక జరగనుంది. వీటితో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉంటుంది. అయితే డిసెంబర్ 20న 6 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఇంజనీర్ల నిర్లక్ష్యపు సమాధానాలపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2వ రోజు విచారణలో 16 మంది ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించింది కమిషన్. సుందిళ్ల బ్యారేజ్ బ్లాక్ల నిర్మాణానికి సంబంధించి ప్రశ్నలు అడిగింది. దీనిపై సరైన సమాధానం చెప్పకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అఫిడవిట్లో ఒకలాగా, బహిరంగ విచారణలో మరొకలాగా సమాధానాలు చెప్పడంపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుందిళ్ల బ్యారేజ్ బ్లాక్ 2A డిజైన్ లేకుండానే కట్టేశామన్నారు ఇంజనీర్లు. డిజైన్ లేకుండా కట్టడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించింది కమిషన్. 1వ బ్లాక్, 3వ బ్లాక్ల మధ్య 2A నిర్మించామని ఒకసారి చెప్పారు ఇంజనీర్లు. 2-3 బ్లాక్ల మధ్య కట్టామని మరోసారి చెప్పారు. దీంతో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అప్పటి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాలతో డిజైన్ లేకుండానే 2A బ్లాక్ నిర్మించామని కమిషన్ కు వివరించారు ఇంజనీర్లు. 2A బ్లాక్ కు డిజైన్ లేకపోవడంతోనే 2వ బ్లాక్ డిజైన్ ఆధారంగానే దాన్ని పూర్తి చేశామన్నారు. 16 మంది ఇంజనీర్ల నుంచి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుని రికార్డులు స్వాధీనం చేసుకుంది కమిషన్. వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని 8 పిటిషన్లు దాఖలు చేశారు సజ్జల భార్గవ్ రెడ్డి. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని 3 పిటిషన్లు వేశారు అర్జున్ రెడ్డి. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరపనుంది హైకోర్టు.
న్యూస్ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడంపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ రోప్ పేరుతో ఫుట్పాత్ పై ఆక్రమణలు తొలగించారు. ముందుగా ఫిలిం నగర్ నుంచి టోలీచౌకి మెజెస్టిక్ గార్డెన్ వరకు ఆపరేషన్ రోప్ నిర్వహించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇందులో పాల్గొన్నారు. రోడ్డుకి అడ్డంగా ఫుట్పాత్లపై నిర్మాణాలు, షాపులని తొలగించారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలోనే ఆపరేషన్ రోప్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం ఒకెత్తైతే సీఎం ఎంపిక మరొక ఎత్తులా తయారైంది. పీఠం ఎవరిది అన్న దానిపై పీఠ ముడిపడింది. ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించే నిర్ణయం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో శాఖల కేటాయింపు, కీలక పదవులు ఖరారయ్యే వరకు సీఎం ఎవరు అన్నది బయటికి చెప్పొద్దనే భావనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే రాజీనామా చేసిన తర్వాత ఆయన్నే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరడం ఇందుకు బలాన్నిస్తోంది. ఇప్పుడప్పుడే తొందరపడి పేర్లు ప్రకటించవద్దనే భావనలో పార్టీ ఉందని మహారాష్ట్ర బీజేపీలో చర్చ నడుస్తోంది. భాగస్వామ్య పక్షాల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. నేపథ్యంలో మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోంది. మరోవైపు మహారాష్ట్ర పరిణామాలను పర్యవేక్షించేందుకు బీజేపీ నేషనల్ టీం ఒకటి ముంబైకి వెళ్తున్నట్టుగా సమాచారం. కేబినెట్ కూర్పుపై వాళ్లు చర్చించిన తర్వాతే సీఎం పదవిపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈవీఎంలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పేపర్ బ్యాలెట్ తీసుకురావాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది. ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్లు తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపింది. ఇక మీరు అనుకున్న వారు గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్లు కాదు, ఓడిపోతే మాత్రం ట్యాంపరింగ్ చేసినట్లా అని ప్రశ్నించింది. పేపర్ బ్యాలెట్ తీసుకురావాలని చెప్పలేమని స్పష్టం చేసింది సుప్రీం. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాల జ్ఞాపకార్థం నాణెం, పోస్టల్ స్టాంప్ను రిలీజ్ చేశారు. సంస్కృతం, మైథిలి భాషల్లో భారత రాజ్యాంగం ప్రతులు కూడా రిలీజ్ చేశారు. लोकसभा अध्यक्ष और प्रधानमंत्री और अन्य विभूतियां సమాజానికి రాజ్యాంగ మూలస్తంభం వంటిదని కొనియాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రాష్ట్రపతి. మహిళా సాధికారతలో నవశకాన్ని ప్రారంభించుకున్నామని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించి 15 మంది నారీమణుల సేవలను గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగం దేశానికే స్ఫూర్తిదాయకమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ వజ్రోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇదే రోజున ఉగ్రదాడి జరిగిందని, ఆ దాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. రాజ్యాంగం మన భవిష్యత్తుకు మార్గదర్శి అని కొనియాడారు ప్రధాని. రాజ్యాంగం ఇచ్చిన పనిని చేస్తూ పోతున్నామని, గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. संविधान सभा में अपने समापन भाषण में डॉक्टर राजेंद्र प्रसाद जी ने कहा था, भारत को आज ईमानदार लोगों के एक समूह से ज्यादा कुछ नहीं चाहिए, जो अपने हितों से आगे देश का हित रखेंगे। नेशन फर्स्ट, राष्ट्र सर्वप्रथम की यही भावना भारत के संविधान को आने वाली कई सदियों तक जीवंत बनाए रखेगी। मैं संविधान ने मुझे जो काम दिया है, मैंने उसी मर्यादा में रहने का प्रयास किया है। मैंने कोई एंक्रोचमेंट की कोशिश नहीं की है। ఏపీని తుఫాన్ భయపెడుతోంది. బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం తమిళనాడు తీరం వైపు కదులుతూ రేపటికి తుఫాన్గా మారుతుంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా
590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. 6 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 24 గంటల్లో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ పెళ్లిపీట లెక్కబోతున్నాడు. అఖిల్ కు నిశ్చితార్థం జరిగిందని ఆయన తండ్రి అక్కినేని నాగార్జున ప్రకటించారు. జైనాబ్ రౌజీని పెళ్లి చేసుకోబోతున్నాడు అఖిల్. తమ ఫ్యామిలీలోకి జైనాబ్ రౌజీని స్వాగతిస్తున్నట్టుగా ట్వీట్లో తెలిపారు నాగార్జున.